అందరికీ నమస్కారం. నా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. గ్రంథాల ప్రకారం మనం నిత్యవనంగా ఉండాలంటే 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం లేవగానే పడగడుపున 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చటి నీటిని సేవించడం మంచిది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక తులసి ఆకు తినటం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకు 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. తాగే నీటిలో కాస్త సొంపు కలుపుకుని తాగితే శరీరంలో బరువు తగ్గే అవకాశం ఉంది. నానబెట్టిన ఖర్జూర పండును పడగడుపున తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు తగ్గిస్తుంది. అలాగే ఎముకలు దృఢపరుస్తుంది, నాడీ వ్యవస్థ బలోపేతం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరానికి కావలసిన ఐరన్ ఉంటుంది. 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది. ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గకుండా ఉంటుంది. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ని తినటం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీర పండ్లు భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంలో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం వృద్ధి చెందుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలు, రాళ్ళ ఎముకలు, తత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిపాసంలో కూడిన నీటిని రోజు తాగండి. వారానికి 1 రోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లు మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలా, మిర్చి, వేపుడు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉంచండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తీసుకోవాలి. రాత్రి ఎక్కువసేపు మెలకువద్దు, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సమస్య శిఖరాలకు ధన్యవాదాలు.